హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం నరేన్ అండ్ మీరా జాస్మిన్ యాక్ట్ చేసి మలయాళంలో వచ్చిన క్వీన్ ఎలిజబెత్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే పర్వాలేదు, వన్ టైం వాచబుల్ అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లైక్ మీరా జాస్మిన్ క్యారెక్టర్ ఏంటంటే తను బేసిక్గా ఒక అరగెంట్ పర్సన్. సో తన లైఫ్లో తనకి డబ్బు అండ్ జాబే ఇంపార్టెంట్. సో తనని నరేన్ అని చెప్పి ఒక వ్యక్తి, లైక్ ఈ మూవీలో హీరో లైక్ నరేన్ ఎవరో కాదు, లైక్ 5 సినిమాలో బిజయ్ క్యారెక్టర్ చేసిన అతను. సో తను మీరా జాస్మిన్ వన్ సైడ్ అయితే లవ్ చేస్తుంటాడు. బట్ అనుకోకుండా ఒక మీరా జాస్మిన్ కోయంబత్తూర్కి ఒక ట్రిప్కి అయితే వెళ్తుంది. అండ్ ట్రిప్కి వెళ్ళిన తర్వాత తన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఈ మూవీలో వీళ్ళు చెప్పాలనుకున్న మెసేజ్ బాగుంది. లైక్ లైఫ్ లెసన్స్, లైక్ లైఫ్లో మనం అందరం డబ్బుకే ఇంపార్టెన్స్ ఇస్తాము, బట్ డబ్బుతో పాటు లైఫ్లో ఇంకా చాలా విషయాలు ఉంటాయని చెప్పి ఇందులో ఒక మెసేజ్ అయితే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే లైఫ్ ఈజ్ అన్సర్టన్, లైక్ లైఫ్లో ఏదైనా జరగవచ్చు, ఎప్పుడైనా జరగవచ్చు ఒక మెసేజ్ ఉంటుంది. సో అది కూడా చెప్పిన విధానం అయితే బాగుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ స్క్రీన్ ప్లే బాగుంది అని చెప్పడం కంటే మనకి బోర్ కొట్టలేదు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ మూవీ యొక్క రన్ టైం లెస్ దాన్ 2 hours ఉంటుంది. దాంతో మనకి రన్ టైం తక్కువ కాబట్టి మనకి అన్నెసరీ సీన్స్ కానీ అన్నెసరీ ల్యాగ్ కానీ అదంతా అయితే ఏముండదు. సో కొంచెం వెళ్ళిపోతుంది మూవీ అంతా. సో మనకి ఇక్కడ బోర్ కొట్టదు. అండ్ క్లైమాక్స్ పోర్షన్ అయితే బాగుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లైక్ నరేన్ కానీ మీరా జాస్మిన్ కానీ అండ్ చాలా రోజుల తర్వాత మనము మీరా జాస్మిన్ స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 10 to 15 years తర్వాత స్క్రీన్ మీద అయితే చూస్తున్నాము. సో అది కూడా ఒక మేజర్ ప్లస్ పాయింట్. నరేన్ అండ్ మీరా జాస్మిన్ వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. ఒక ఫీల్ గుడ్ మూవీ టైప్లో అయితే ఈ మూవీ అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు సినిమా మైనస్ గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ ఫస్ట్ హాఫ్లో ఏవైతే ఇన్సిడెంట్స్ ఉంటాయో అదే సెకండ్ హాఫ్లో జరుగుతుంది. దాంతో మనకి కొంచెం రిపిటేషన్ అనేది అనిపిస్తుంది. బట్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ ఇలాంటి ఒక కాన్సెప్ట్ లైక్ మనం ఇంతకుముందు చాలా సినిమాలు చూసాము. లైక్ హిందీలో వచ్చిన షారుఖ్ ఖాన్ అండ్ ప్రీతి జింటా అండ్ సైఫ్ అలీ ఖాన్ యాక్ట్ చేసి కల్ హో నా హో మూవీ, ఇలాంటి ఒక కాన్సెప్ట్ మూవీస్ అయితే మనం ఇంతకుముందు చాలా సినిమాలు చూసాం. లైక్ కల్ హో నా హో అనేది ఎగ్జాంపుల్. ఆ స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమీ ఉండదు. బట్ ఈ మూవీ మనకి ఎందుకో వన్ టైం వాచబుల్ అనిపిస్తుంది అంటే దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మూవీ యొక్క రన్ టైం లెస్ దెన్ 2 hours కాబట్టి. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.